ప్రైజ్ లాడి ఉదయకాల సమయంలో వార్తలు చూసిన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేసిన దేవుని బిడ్డలారా బాగున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రార్థన చేసిండ్రు, వాక్యం చదివిండ్రు. ఎందుకంటే ప్రతిదినము దేవుడు మన పురికొల్పాలని, మన ఆత్మీయ స్థితిలో దేవుడు మనం ఎదగాలని దేవుడు ప్రతిదినం మన వాగ్దానం ద్వారా మన ముందుకి వస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రతిదినం, ఎందుకంటే మన పురికొల్పే వాగ్దానం, మన ఆశీర్వదించే వాగ్దానం, మన పడిపోయిన మన బలిపీఠాలు కట్టడానికి దేవుడు ప్రతి దినము మనకి ఒక వాగ్దానం ఇస్తే ఉదయకాలం మన పురికొల్పు తట్టుతున్నాడు కనుక ఆయన తట్టు చూసిన బిడ్డలు ఎన్నడూ ఎడబడి ఎడబాయాడు. ఎందుకంటే తల్లి నిన్ను మార్చిన, తండ్రి నిన్ను మార్చిన, నేను ఎడవని ఎడబాయని వాగ్దానం చేసిన దేవుడు మనతో నడుస్తున్నాడు కనుక, భూమికి ఆకాశం పునాది వేసిన దేవుడు మనతో ఉన్నాడు కనుక, సమస్తం కలిగిన ఆయన మనలో ఉంటే మనకి ఏ మేలు కొదువైంది కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇంకా దేవుని బిడ్డలు ఈ హృదయం దేవునికి వాళ్ళది, ఇంకా నీకు మారు మనసు లేదా, ఇది అనుకూలమైన సమయం. ఎందుకంటే ఈ దుర్దినంలో మనం, ఎందుకంటే అపాయం ఎట్టినొస్తే తెలియదు కనుక ఖచ్చితంగా మనము రక్షణ మారు మనసు కలిగి ఉండగల దేవుని బిడ్డలారా. ఎవరు తప్పి త్రొట్టిన దేవుడు ఈ దినాలు సరిచేసే దినాలు, ఇది కృపాకాలంలో ఉన్నాం కనుక ప్రతి బిడ్డలను దేవుని తట్టు తిరుగుతుంది. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వార్తలను చూసుకుందాం. 125వ కీర్తన 2వ వచనము. 125 కీర్తన 2వ వచనము. యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము సీయోను కొండవల నుండు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము సీయోను కొండవల నుండును, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. దేవుడు మనతో మాట్లాడుతుండు. ఏమంటుండంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారంట కదలక సీయోను కొండవల నుండురని 125 కీర్తన నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 1-2 వచనాల నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ ఉదయకాల సమయంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారు కదలక సీయోను కొండవలే ఉంటారంట. ఎందుకంటే తన యందు ఉన్నవారు చుట్టూ ఆయన దూత కావలున్నట్టుగా ఆయన మనతో కావలుండి మనం నడిపిస్తున్న దేవుడు వాగ్దానం చేస్తున్న కనుక కదలక సీయోను కొండవలు ఉండాలి. బట్ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా దేవుని యందు మనం నమ్మకం ఉంచి ముందుకు సాగినట్టయితే ఎన్నడూ మనం కదల్చబడం. దేవుడు ఒక మాట అంటుండు, నీతిమంతులకు అనేక ఆపదలు వస్తాయి కానీ వాటిని విడిపించి వాడను నేనే. ఎందుకంటే నీతి మంతులు ఖర్జూర వృక్షం వల్ల వేస్తారంట. ఎందుకంటే నీతి మంతులు అన్నారు కదల్చబడరు. ఎందుకంటే కదలనిచ్చే దేవుడు కాదు మన దేవుడు. ఎందుకంటే మన శ్రమ రాగానే మనము, ఎందుకంటే కృంగిపోయేవారిగా, శ్రమ రాగానే మనమే పడిపోయేవారిగా, శ్రమ రాగానే తూలిపోయేవారిగా ఉండొద్దు. కానీ శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా దేవుని నిలబడితే దేవుడు మనల్ని తప్పక ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, కదలక ఉండాలి. ఎందుకంటే ఆయన మన చుట్టూ తిరుగుతాడంట. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజల చుట్టూ దేవుడు తిరిగినట్టుగా, ఎందుకంటే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించిన దేవుడు ఈ రోజు నిన్ను నడిపించేవాడు ఆయన. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు. అబ్రహాము తనుడు, అబ్రహామాన్ని సర్వశక్తి గల దేవుడిని అబ్రహాముకు ప్రమాణం చేసినట్టు నేను ఎవరి మీద ప్రమాణం చేయట్లేదు, నా మీద నేను ప్రమాణం చేసుకొని ఈ రోజు నీతో మాట్లాడుతున్న అబ్రహాము అన్నట్టుగా దేవుడు ఎవరి మీద ప్రమాణం చేయట్లేదు. ఆయన చుట్టూ నేనే ఉంటాను దేవుడు మాట్లాడుతుంది కనుక దేవుని బిడ్డలారా, నువ్వు దేన్ని బట్టి నువ్వు భయపడమాకు, దేన్ని బట్టి నువ్వు తూలిపోమాకు. శ్రమ వచ్చినప్పుడు నువ్వు చేతకాని వాడిగా ఉండదుగా, శ్రమ వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడ్డట్టయితే దేవుడు నీ యందు ఆయన కదలక సీయోను కొండవలో ఉంటాడంట. ఎందుకంటే పేతురు అంటాడు, పేతురు నీ బండమైన సంఘమును కట్టేదని అన్నాడు. అందుకొరకు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో ఏమంటాడంటే, నీ పడిపోయిన బలిపీఠాన్ని కట్టి, పడిపోయిన నీ స్థితిని లేవనెత్తి, నువ్వు ఎక్కడ సొమ్మసిల్లిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ పడిపోయావో అక్కడి నుండి దేవుడు లేవనెత్తి దేవుడికి మంచి పేరు ఖ్యాతిని ఇవ్వబోతుండు. ఈ ఉదయకాల సమయంలో నీవు ఎవరి తట్టు చూసి నువ్వు కృంగిపోతున్నావు కానీ నువ్వు దేవుని తట్టు చూసినట్టు కదలక సీయోను కొండవలు ఉంటావు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు చూడక అరణ్యములో అటు ఇటు తిరిగి ఆడినట్టుగా నువ్వు ఉంటుంది. కానీ ఈ దినము నువ్వు కృపాకాలంలో దేవుని బిడ్డ, నువ్వు దేవుని తట్టు తిరిగినట్టయితే దేవుడు నిన్నెన్నడూ కదల్చనీయడు. ఎందుకంటే శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కానీ దేవుడు నీతో ఉన్నాడు నువ్వు గుర్తించి. ఎందుకంటే శ్రమ లేకుండా మనకు ఆశీర్వాదం రాదు, శ్రమ లేకుండా దీవెన రాదు, శ్రమ లేకుండా మనము మంచి పేరు రాదు. కానీ శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవుని తట్టు తిరుగు, దేవుడు నీకు తోడై ఉంటాడు. ఒకవేళ నువ్వు ప్రేమించిన వారు లేకుండా నువ్వు నమ్మిన వారు నేను మోసం చేశారా, కానీ దేవుడు నిన్ను ఎన్నడూ మోసం చేయడు. కానీ నిన్ను బలపరిచే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను పురికొల్పి నిన్ను లేవనెత్తి అనేకులకు దీవెనకరంగా, అనేకులకు మాదిరికరంగా నిలబెట్టే దేవుని తట్టు తిరుగు. దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదించి దేవుడు నీ నామాన్ని గొప్ప దేవుడు నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతుండే కనుక ఆయన నామాన్ని ఉచ్చరించబడి
బిడ్డలు ఎప్పుడు దేవుడు వదిలిపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆయన మీ చుట్టూ ఉండి మీ కాపుదలకు ఉంటాడు కాబట్టి నీవు కదలక నిత్యము సియోను కొండ వల్ల ఉంటావు కాబట్టి నీవు దేవుని తట్టు తిరుగు. దేవుడు ఉదయకాల గొప్ప అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాం. మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా ఈ వాగ్దానం చేసిన దేవుని బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి, నీ ఆత్మ సన్నిధి ఇప్పుడు బిడ్డలపై కుమ్మరించబడని కాక. అయా యెహోవా యందు నమ్మిక ఉంచి వారు కదలక సియోను కొండవలు ఉంది అన్నట్టుగా అయా నీ యందు తండ్రి నమ్మిక ఉంచి వారు కదలొచ్చబడొద్దు ప్రభా. అయా కదల్చబడరన్నారు ప్రభా. నీతి మొదలు కలుగు ఆపదలు అనేవి వాటి నుండి కదల్చబడరన్నారు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. తప్పించేవాడు నేనే తండ్రి, విడిపించేవాడు నేనే అని వాగ్దానం చేసావు దేవా. పరిశుద్ధాత్మ తండ్రి, ఇప్పుడు ఈ వాగ్దానం చేసినప్పుడు వారి జీవితంలో గొప్ప అద్భుతం యేసు క్రీస్తు నామములో జరుగును గాక ప్రభా. వ్యాధి రోగం నుండి విడుదల పొందుకుందరు గాక. అయా నీ మహిమ అయా వస్త్రం బిడ్డలపై కప్పబడి, రక్షణ వస్త్రం బిడ్డలపై కప్పబడును గాక తండ్రి. అయా ఎగ్జామ్ రాసిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి, రాసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, రాయబోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కొందనాలు అయా వారి చేతులు గొప్ప కార్యాలు జరగాల ప్రభా. నీ కొందనాలు అయా ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యి ప్రభా. అయా మంచి మార్కులతో పాస్ అవ్వాలి, రాసిన వారు పాస్ అవ్వాలి ప్రభా. నీ కొందనాలు అయా రాయబోతున్నారు నీ జ్ఞానం కృప వివేచన వారిలో పని చేయను గాక. ఎగ్జామ్ వాళ్ళ వార్త పడుగు అడుగు పెట్టండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రం తండ్రి. ఏ తల్లిదండ్రులు పిల్లల నిమిత్తం బాధపడుతున్నారు వారి విషయంలో గొప్ప కార్యం జరిగించండి నాయన. నీ కొందనాలు పరిశుద్ధాత్మ దేవా. నీ కొందనాలు అయా నీ సన్నిధి ప్రభావం ప్రతి బిడ్డపై కదులుని గాక. ఉద్యోగం లేక నిరుత్సాహంతో బిడ్డల జీవితంలో అయా ఉత్సాహం అయా ధైర్యం దైత్యం తండ్రి. అయా కదలక నిత్యం సియోను కొండవలు ఉన్నప్పుడు వారి చేతులు అద్భుతం చేస్తున్నావు ప్రభా. ఏ విషయంలో దిగులు పడొద్దు అంటున్నావు ప్రభా. నీ కొందనాలు వారి జీవితంలో అద్భుతం చేయండి. ఎవరి బిడ్డల జీవితంలో కార్యాలు జరిగించండి. వివాహం కాని వారి జీవితంలో కార్యాలు జరిగించండి. గర్భఫలాలు లేని వారి జీవితంలో కార్యాలు జరిగించండి ప్రభా. గర్భంతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘకాల రోగాల నుండి విడుదల ప్రకటించే రక్షణ లేని కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ఉదయకాల సమయంలో ప్రభా ఎందరైతే ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో అద్భుతం జరగాల ప్రభా. నీ కొందనాలు అయ్యా నీ కొందనాలు అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక పోరాటాలు యేసు క్రీస్తును ఇప్పుడు వారిని విడిచి పమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. మంచి ఆరోగ్యం తెచ్చండి అయా పరిశుద్ధాత్మ తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ప్రతి కుటుంబం మీరు కాచి కాపాడు. దినం పెళ్లి రోజు పుట్టినరోజు చేసుకున్న వీళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని. ఏ విషయంలో ఇంకా దిగులు చింతగా ఉంటారు వారి దిగులను విడిపించే వరకు మంచి గొప్ప కార్యాలు జరిగించమని. ఆయా కోర్టు కేసులు కొట్టివేయండి. ఆయా ల్యాండ్ విషయాలు వారి పొరపాటు ఆయా దయతో మీరు క్షమించి అద్భుతం జరిగించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఈ వాగ్దానం చేస్తున్న దేవుని బిడ్డలు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైకే మాకు ఉత్సాహాన్ని ఇచ్చేది, మీ లైకే మాకు మంచి సపోర్ట్ ఇచ్చేది కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.